ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఇక చిరంజీవి రెడ్డి కనెక్ట్ అయి ఉన్నారు రాజమండ్రి నుంచి, అలాగే అమలాపురం నుంచి బాబీ కనెక్ట్ అయి ఉన్నారు. బాబీ, పి గన్నవరం అండ్ అమలాపురం ఈ రెండు నియోజకవర్గాల మీద కొంచెం సస్పెన్స్ కొనసాగుతోంది. పి గన్నవరం మహాసేన రాజేష్కి ముందు టికెట్ ఇచ్చారు, అప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. బ్రాహ్మణ సంఘాలు, ముఖ్యంగా కాపులు, ఇంకా చాలామంది అపోజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులే రెండుగా విడిపోయి మహాసేన రాజేష్ మాకు వద్దు బాబోయ్ అన్న పరిస్థితి. ఎటకాలకు మహాసేన రాజేష్ విత్డ్రా అయ్యారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ అనుకుంటా ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఏంటి అక్కడ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఇచ్చే అవకాశం ఉందా పి గన్నవరంలో? రవి, పి గన్నవరం మండలంలో అయితే నియోజకవర్గంలో అయితే బీజేపీకి ఇచ్చే ఛాన్స్ అంటున్నారు సీట్ అయితే. మహాశాల రాజేష్ రావడంతో అక్కడ వ్యతిరేకత ఎక్కువైంది. ఐజీ వేమ పేరు గట్టిగా అనిపిస్తుంది గన్నవరంలో. రైట్. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ నుంచి అంటే అమలాపురం అంటే కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో పి గన్నవరం ఒకటి. దాంతోపాటు ఎక్కడైనా మిగిలిన చోట ఏదైనా భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? బాబీ వినిపిస్తుందా? రవి, కోనసంపేట అయితే చూసుకున్నట్టయితే రాజోలు అయితే జనసేన కేటాయించారు, అలాగే కొత్తపేట అయితే టీడీపీ కేటాయించారు, అలాగే మండపేట టీడీపీ, రామచంద్రపురం అయితే జనసేన టీడీపీ అనే సముద్రంలో ఉంది. అదైతే గందరగోళ పరిస్థితి ఉంది. టోటల్ వైడ్ గా అయితే కోనసీమ వైడ్ అయితే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా సీట్లు డిసైడ్ చేయకపోవడం వల్ల. అదే అమలాపురం సంగతి ఏంటి? అమలాపురం ఆనందరావు అంటున్నారు, కొంతసేపు ఏమో రాజాబాబు జనసేన టీడీపీ అనేది కూడా సర్వంతంగా ఉంది. ఏది డిసైడ్మెంట్ అయితే ఇంకా క్లారిటీ లేదు రవి. రైట్ బాబీ, థ్యాంక్ యూ. ఇంకా చాలామంది క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. ప్రస్తుతానికి అయితే పి గన్నవరం ఆల్రెడీ టీడీపీ కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ మహాసేన రాజేష్కి నో చెప్పింది కాబట్టి ఆయనే స్వచ్ఛందంగా వైదొలిగారు కాబట్టి అది బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ రంగంలోకి దిగబోతూ ఉన్నారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. థ్యాంక్ యూ బాబే అప్డేట్స్ అందించినందుకు. ఇక రాజమండ్రి నుంచి చిరంజీవి రెడ్డి కనెక్ట్ అయి ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, అది బుచ్చయ్య చౌదరి అడ్డా ఒక రకంగా చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు కంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి నాకు తెలిసి ఒక 6-7 సార్లు అక్కడ వరుసగా గెలుచుకుని వస్తూ ఉన్నారు. ఆయన పార్టీలకు అతీతంగా ఓట్లేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్న పరిస్థితి. అనూహ్యంగా ఒక 2 వారాల క్రితం కందులు దుర్గేష్ పేరుని అక్కడ ప్రకటించారు. రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా వెంటనే బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు, ఆ సీటు నాదే, నాకే ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి. చాలా గందరగోళం జరిగింది. పవన్ కళ్యాణ్ అన్న మాట నిలబెట్టుకోలేకపోతున్నారా అని చెప్పి చాలామంది జన సైనికులే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కందులు దుర్గేష్కి మద్దతుగా జన సైనికులే రోడ్డెక్కారు, అక్కడ ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. అక్కడ నుంచి నిడదవోలుకి షిఫ్ట్ చేశారు కందులు దుర్గేష్ని. రాజమండ్రి రూరల్లో అయితే ఖచ్చితంగా గెలిచే సీటు, నిడదవోలులో మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ సపోర్ట్ చేస్తాయా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా జనసేన నాయకుల్లో ఉంది. కందులు దుర్గేష్ కూడా ఆఫ్ ద రికార్డ్ ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారట. ఓకే, రాజమండ్రి రూరల్ అయిపోయింది. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి అక్కడ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారంటే బుచ్చయ్య చౌదరికి కాదు సీటు నాదే అని చెప్పి సోమవీర్రాజు ఎంట్రీ ఇస్తూ ఉన్నారట. సో సోమవీర్రాజుకి రాజమండ్రి రూరల్ ఇస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా అక్కడ జరుగుతున్న చర్చ. సో జనసేనని తప్పించుకోగలిగారు బుచ్చయ్య చౌదరి. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా అభ్యర్థిని కూడా అధిగమించి అక్కడ సీటుని నిలబెట్టుకోగలుగుతారా లేదా అనేదే బిగ్ క్వశ్చన్. దీని మీద పూర్తి డీటెయిల్స్ అందించడానికి చిరంజీవి రెడ్డి కనెక్ట్ అయి ఉన్నారు. చిరంజీవి రెడ్డి, ఎన్నికల కురుక్షేత్రం మొదలవడంతో ఇటు రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులపై నడుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా ఇటు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఇటు బీజేపీ కూడా ఈ 3 పార్టీలు కలిసి ఏకతాటిపైకి రావడంతో సీట్ల సర్దుబాటు 3 పార్టీలకి కూడా తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు పొత్తున్న ప్రాంతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో 2019లో కూడా ఇటు రాజోల్లోనే జనసేన ఖాతా తెరిచిందని చెప్పొచ్చు. ఇక్కడ సీట్ల సర్దుబాటు ఖర్చు మీద సాముగా మారిందని చెప్పొచ్చు. ఒకే స్థానంలో ఒకే నియోజకవర్గం నుంచి 2-3 బలమైన అభ్యర్థులు ఉండడం వల్ల దాంట్లో ఎవరికి ఏ సీటు అనే దానిపై కూడా చాలా గందరగోళం పరిస్థితి ఏర్పడింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన భాగంగా
రాజమండ్రి విచ్చేసి ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేస్తారని అనౌన్స్ చేసి వెళ్ళిన వెంటనే తర్వాత రోజే ఉదయం ఈ రూరల్ అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుచ్చి చౌదరి ఆయన ఈ సీటుపై ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన విధంగానే కూడా రాజకీయ సమీకరణాలు మార్చి, ఎందుకంటే ఆయన చంద్రబాబు కంటే సీనియర్ నాయకుడు, తెలుగుదేశం స్థాపన నుంచి కూడా ఆయన బుచ్చి చౌదరి టీడీపీలో, అటు రామారావు నాటి నుంచి కూడా టీడీపీలో పనిచేస్తున్నారు. ఆయన పంతాన్ని నగ్గించుకుని రాజమండ్రి రూరల్ సీట్ ని ఆయన కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అయితే దీనిపై ఇటు కందుల దుర్గేష్ వర్గం కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అనౌన్స్ చేసిన సీట్ నే కూడా ఇటు టీడీపీకి త్యాగం చేయడంపై జనసేన కార్యకర్తల నుంచి కానీ ఇటు అభిమానుల నుంచి కానీ పెద్ద ఎత్తున నిరసన జగత్తడి ఉందని చెప్పవచ్చు. ఒక జిల్లా అధ్యక్షుడికే సీట్ ఇప్పించుకోలేని పరిస్థితిలో జనసేన ఉందా అంటూ కూడా ఇటు జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కందుల దుర్గేష్ ని శాంతింపజేసే విధంగా ఆయన్ని నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయమని కూడా ఇటు టీడీపీ నుంచి కానీ చిరంజీవి రెడ్డి, నాకు ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరికి ఓకే అయిపోయిందా, లేకపోతే సోమవీర్ రాజు ఇప్పుడు పోటీ ఇవ్వబోతూ ఉన్నారా? రాజమండ్రిలో ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే సోమవీర్ రాజు అక్కడ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు అని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నారట. అయితే ఇప్పటికే బుచ్చి చౌదరి సీటు అనౌన్స్ చేయడంతో ఆయన రాజకీయ ప్రచారంలో కూడా మొదలు పెట్టారనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా ఈ రెండు పార్టీలు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని మాత్రం ప్రకటించకుండా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీకి రాజమండ్రి సిటీ ఎంపీ తూర్పుగోదావరి జిల్లా ఎంపీ ఇస్తారనే కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సోమవీర్ రాజు మట్టికి ఇటు రాజమండ్రి సిటీ సీట్ కానీ రూరల్ సీట్ కానీ రెండు సీట్లో ఏదో ఒక సీట్ ఇస్తే కనుక బీజేపీ ఖాతా తెరుస్తుందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో ఇటు రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు 2014లో రాజమండ్రి సిటీ సీట్ ని బీజేపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే అప్పుడు ఆకుల సత్యనారాయణ ఘన విజయం సాధించారు. ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ బీజేపీకి కేటాయిస్తే మాత్రం సీటు కన్ఫర్మ్ గా బీజేపీ లభిస్తుందని బీజేపీ భావిస్తుంది. అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎంపీ స్థానం బట్టి ఖాళీగా చెప్పారు. అయితే ఈ సీట్ లో పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తారని ఒక వాదన వినిపిస్తుంది. లేదా సోమవీర్ రాజుని ఎంపీ కింద పంపించి రాజమండ్రి ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన సీట్ ను బుచ్చి చౌదరి కంటిన్యూ చేస్తారా అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇటు రాజమండ్రి సిటీలో కూడా ఆదిరెడ్డి వాసుకి ఇప్పటికే సీట్ అనౌన్స్ చేశారు. అయితే చూద్దాం. అంటే ఇది ఫైనల్ కాదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల గడువు ముగియడానికి ఒక గంట ముందు కూడా చాలా మార్పులు జరగబోతూ ఉన్నాయనే దానికి ఇదే సంకేతం. బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. కొంతమంది రెబల్స్గా కూడా పోటీ చేసే